బీజేపీ గవర్నమెంటే కదా, మరి పసుపు బోర్డు అన్నారు, పసుపు బోర్డుతో లాభం ఉండదు. పసుపు బోర్డు పెట్టినా పసుపుకు రేట్ ఇస్తున్నారు కదా, పసుపుకు రేట్ ఇస్తున్నారు, పసుపు రైతులకు నష్టం చేస్తున్నారు. మరి అది కూడా మీరు తెలుసుకొని, మీకు తెలుసో లేదో కానీ పసుపు బోర్డు ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పసుపు బోర్డు కోసం ప్రత్యేకంగా ఒక భూమిని కేటాయించింది జగన్పల్లి మండల. మరి అప్పుడే అయ్యేది 10 సంవత్సరాలు. ఇప్పుడు 10 సంవత్సరాలు 11 సంవత్సరాల నుంచి బీజేపీ గవర్నమెంట్ ఉన్నది. మరి ఆడ ఆఫీస్ కట్టకుండా మా ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయాన్ని ఇప్పుడు ఆఫీస్గా తీసుకొని మరి దాంట్లో పసుపు బోర్డు అన్నారు. పసుపు బోర్డు రేటు లేకుండా పసుపు బోర్డు ఏం చేసి పసుపు బోర్డు రేటు ఇస్తే దాన్ని ఏమైనా లెక్కలు చేస్తుండే సార్ దాంట్లో. కానీ మరి మీరు మాట్లాడడం తప్పు. భూపతి రెడ్డి గారు ప్రతి ఏ విషయంలో అయినా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, సీఎంఆర్ఎఫ్ కానీ, ఇంకా ఏదన్నా కానీ, దేనికైనా కానీ స్పందించి పిలిచి మరీ సంతకాలు చేస్తున్నాడు, పిలిచి ఇస్తున్నాడు. మరి అది మీరు అన్ని తప్పు. భూపతి రెడ్డి మీద నిందలు తప్పు. మీరు సెంట్రల్ నుంచి వచ్చేది మన రాష్ట్రానికి, మన స్టేట్కు, తెలంగాణ స్టేట్కు వచ్చే వాట కూడా తెస్తలేరు మీరు. ఎందుకంటే వాళ్ళకు పేరేస్తుంది, మేము ఇస్తే వాళ్ళకు పేరేస్తుంది అన్న ఉద్దేశంతో మన రాష్ట్రాన్ని మీ బీజేపీ నాయకులు నాశనం చేస్తున్నారు, నష్టం చేస్తున్నారు. ఇది గ్రహించి మీరు మాట్లాడాలి. మరి రోడ్ల విషయంలో కూడా ఇప్పుడు ఫారెస్ట్ క్లియరెన్స్ తేవాలంటే ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. సెంట్రల్ గవర్నమెంట్ మీదే కదా గవర్నమెంట్ ఉంటుంది, సెంట్రల్ ఉంటుంది గవర్నమెంట్ మీదే కదా. మరి ఎందుకు తెస్తలేవు? ఎందుకైతే రోడ్లు అంటున్నారు? సిరికొండ అన్ని చెడిపోయిన రోడ్లే ఉన్నాయని చెప్పి కామారెడ్డి అనేది రామారెడ్డి దాకానే మంచిగా ఉన్నది, రామారెడ్డి నుంచి ఇట్లా లేదంటున్నారు. మరి అక్కడ ఒక బీజేపీ కాదా అక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది బీజేపీ కాదా? సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ కదా. బీజేపీ అయినా మీరు చేసేది తప్పు. మీరు చేసేది చేయక మరి మా ఎమ్మెల్యే గారిని, మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం తప్పు. ఇప్పుడు ఇకనైనా మీరు అటువంటి సరే మీరు అంటున్నారు కదా, మీరు రండి చర్చకు రండి. సిరికొండ మండలం కాంగ్రెస్ డెవలప్ అయిందా? మీ బీజేపీ పార్టీలో ఏమైనా చేసిందా? మీ బీజేపీ ఎంపీగా ఏమైనా చేసిందా? మాట్లాడడం రండి అని హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మరి నిన్న మా ఎమ్మెల్యే గారి మీద మరి బీజేపీ నాయకులు దినేష్ గోచారి గారు చేసినటువంటి ఆరోపణలు అవాస్తవం. ఎందుకంటే ఇవాళ 18-19 నెలల్లో ఈ సిరికొండ మండలానికి గతంలో ఏ ఎమ్మెల్యే అయినటువంటి అభివృద్ధి చేశాడు. మరి దానికి మేము మీకు నిరూపిస్తాం. మీరు ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వస్తాం. మేము ఛాలెంజ్ చెప్తున్నాం. ఎందుకంటే మా నాయకుడు మాట చెప్పే నాయకుడు కాదు, పని చెప్పించే నాయకుడు. ఎందుకంటే ఈ గత 15 సంవత్సరాల్లో ఎన్ని గ్రామాల్లో ఏమైంది అన్నది ఇలా చూస్తే మనకు అర్థమవుతుంది. మరి ఎమ్మెల్యే గారిని సాగు ప్రాజెక్టుల విషయం కావచ్చు, మరి గడుపులు బ్రిడ్జి విషయంలో అన్నారు. మేము ఒకటి దినేష్ అన్నకి చెప్తున్నాము, మీరు మండల నాయకుల మరి నియోజకవర్గ బాధ్యుల. ఇప్పుడు వాడి ఉంది జిల్లా అధ్యక్షులు కాబట్టి మీరు దయచేసి మీకు ఒక ఆలోచన చేయాలి. ఏంటంటే ఇవాళ కాన్షియస్ వైలో ఎమ్మెల్యే గారు విపరీతమైన అభివృద్ధి చేశారు. మరి గడుపులు మీరు పిలిచి ప్రత్యేకంగా చెప్తారు, కానీ దానికన్నా ముందు వాడి కావచ్చు, లింగంపల్లి కావచ్చు, అక్కడ వెంగళపల్లి కావచ్చు, 3 బ్రిడ్జిలు ఎంత ఫాస్ట్గా అయినాయి అది మీకు కనిపిస్తలేదా? దాన్ని మీరు ఆలోచన పెట్టుకోవాలా. మరి ఒక గడుపుల విషయం అంటే ఆయన కాంట్రాక్టు పదే ఎమ్మెల్యే గారు చెప్పారు. మరి ఆయన ఎందుకు కారణంలో చేయమన్న వాస్తవం, కానీ ఆయనని కూడా చేయమని చెప్పేసి చాలా చెప్పారు. కానీ మరి ఆ 3 బ్రిడ్జిలు తక్కువ టైంలో ఇచ్చడానికి మరి మీరు ఎమ్మెల్యే గారిని సంతోషపడాలని ఒక్క విషయం అని ఎప్పుడైనా చెప్పారా? దానికి ఒక షాక్ చెప్తారు. ప్రత్యేకంగా సిరికొండ మండలంలో అత్యధికంగా ఓట్లు ఎక్కించడానికి కానుకున్నట్టు సిరికొండ మండల ప్రజలకు ఎమ్మెల్యే గారు అర్ధరాత్రి పోయినా తలుపు తీసి భుజం కట్టి సమస్యలు ఉంటాడు. ఏ రోజైనా సరే సిరికొండ మండలం ఫస్ట్ ఇక్కడ మనం ఎమ్మెల్యే క్యాంపాల్సిపోతే సిరికొండ మండలం ఉంటే ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకోసం అంటే మనకు 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది కాబట్టి ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా చిన్న చూడదు. సిరికొండ అంటేనే అభిమానం. అన్ని మండలాల కన్నా సిరికొండ మండలనే అభిమానం ఎమ్మెల్యే గారికి ఉంటుంది. కానీ అలాంటిది మీరు మీ రాజకీయ కోసం ఎమ్మెల్యే గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు. మరి అదేవిధంగా రాష్ట్రం ఇస్తుంది 17 పేరు చెప్తారు. ఎక్కడ ఇస్తుందా? కేంద్రం మా మాట అంటారు. మరి కేంద్రం మాట తెలంగాణకి ఉంటుందా, అన్ని రాష్ట్రాలకు ఉంటుందా? మరి అన్ని రాష్ట్రాలు ఉన్నప్పుడు మీరు మిగతా రాష్ట్రాల్లో ఎందుకు ఇస్తలేరు?
అది సరిపోదా? ఇలా తెలంగాణలో సన్న బియ్యం పేదలకు పంపిణీ చేస్తున్నారు, అది మీరు తీసుకుంటలేరు. కాబట్టి తక్కువ టైంలో రుణమాఫీ కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, మరి ఆరోగ్యశ్రీ 10 లక్షల పెంపు కావచ్చు, ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమైన 8 లక్షల కోట్ల అప్పున్నా ఎక్కడ కూడా రాజీ పడకుండా ముఖ్యమంత్రి గారు ఇలా రోజుకు 18 గంటలు శ్రమిస్తున్నారు, మన ఎమ్మెల్యే గారు శ్రమిస్తున్నారు. కాబట్టి బీజేపీ వాళ్లకు మాట్లాడే నైతికత లేదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. మరి అదేవిధంగా ఇలా బీసీల విషయానికి వస్తే మరి మీరు మా ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ ముఖ్యమంత్రి గారు చట్టం వేసి పంపిస్తే మరి ఇప్పటికీ కేంద్రంలో దానికి ఆర్డినెన్స్ ఆపేశారు, ఇప్పటికీ క్లియరెన్స్ లేదు. మరి గవర్నర్ పంపితే గవర్నర్ ఏ విధంగా అవుతుందో మీకు తెలుసు, మాకు తెలుసు. కాబట్టి కేంద్రం తీసుకోవాలి తొందరగా. ఇలా బీసీ రిజర్వేషన్ల లేట్ కావడం వల్లే స్థానిక సంస్థ లేట్ అవుతుంది. మరి దీనికి కారకులు ఎవరు? బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ ఇలా కేంద్రంలో ఆ బిల్లుకు పంపిస్తే దాన్ని మభ్యపెట్టి ఆపడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే చేయాల. అదేవిధంగా మొన్న కూడా మాదిగ రిజర్వేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్రం ప్రకటించిన 24 గంటల్లోనే బిల్ పాస్ చేసి చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన. అది మా కాంగ్రెస్ పార్టీ. కేవలం మాటలు చెప్పుకుని మతాన్ని రెచ్చగొట్టడం బీజేపీ, కానీ కుల మతం లేనిది అన్ని మతాల్ని గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మేము ఇప్పటికీ ఏం చెప్తున్నాం, అభివృద్ధిని చూసి ఓర్వలేని వాళ్లకు రాజకీయంగా ఉండదు. కాబట్టి దాన్ని రాజకీయ కోణాన్ని చూడాలి. మరి మంచి చేస్తే దాన్ని మీరు సంతోషించుకున్నా సరే, కానీ దయచేసి మౌనంగా ఉండి అభివృద్ధికి అడ్డుపడవద్దని చెప్పి మేము కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్. ఇలా ప్రత్యేకంగా ఇస్తున్నాం, దానికి మీరు ఆనందించాలా. మా ఎమ్మెల్యే గారికి మీరు సంతోషించి చెప్పాలా. అలాంటిది మీ రాజకీయ కోసం మరి ఆ రోజు మీ సాంస్కృతిక రంగంలో ఉన్నప్పుడు మీరు కూడా ఒక భాగస్వామి అనేది మీరు మర్చిపోయి మాట్లాడితే ఎట్లా? మరి అదేవిధంగా సిరికొండ మండలంలో ప్రత్యేకంగా ప్యాకేజ్ గురించి కూడా ఎమ్మెల్యే గారు దానికి దృష్టి పెట్టిండు. అది మీరు తెలుసుకోవాలా ఏం జరుగుతుందన్నది. గతంలో మాజీ మంత్రి తులసిరెడ్డి ఉన్నప్పుడు కూడా దానికి సర్వే చేయడం జరిగింది. దానికోసం కూడా మా ప్రణాళిక మాకున్నాయి. మీరు బీజేపీలో చెప్తే నేర్చుకునే స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉండదు. మా ఎమ్మెల్యే గారికి పూర్తిగా దీనికి అవగాహన ఉంది. ఎందుకంటే మొత్తం ఎక్కడ ఏం చేయాలన్నది ఒక ప్యాకేజ్ కావచ్చు, 21, 22 కావచ్చు. మరి మేము ఇప్పటికైనా చెప్తున్నాం, మీరు ప్రత్యేకంగా బురదలే కార్యక్రమాలు చేయకూడదు. మీరు ఒక జిల్లా అధ్యక్షులు కాబట్టి జిల్లా లెవెల్ కానీ ప్రత్యేకంగా సిరికొండ విషయంలో కావచ్చు, ఇంకా విషయంలో కావచ్చు ఎమ్మెల్యే గారి మీద మాట్లాడితే ఇది బాగుండదు. కాబట్టి మేము కూడా దీన్ని రాజకీయంగానే మాట్లాడాల్సి వస్తుంది. మరి ఇదే విధంగా పేదవాళ్ళకి సన్న బియ్యం అంటే మరి ఎంపీ గారు మన మాదనవాడ కూడా మీరు చేసినటువంటిది 6 సంవత్సరాలు అవుతుంది. అది కనిపిస్తలేదా మీకు? 6 సంవత్సరాల నుంచి మీకు అది కనిపిస్తలేదు, కానీ ఒక సంవత్సరం కింద చేసినటువంటి బ్రిడ్జి మాత్రము మీకు కనిపిస్తుంది. మీరు ఆలోచన చేయాలి. మరి ఎంపీ గారు ఏం చేస్తున్నారు? ఇవాళ మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇలా కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతికత్వం మీకు లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇలా పేదలకు ఇప్పటివరకు 18 మాసాల్లో ఇచ్చినటువంటి హామీలు 6 హామీలు కేవలం ఒక పెన్షన్ తప్ప అన్ని చేసినటువంటి ఘనత దక్కింది. ఇలా రుణమాఫీ 22,000 కోట్లు ఈ భారతదేశంలో ఎక్కడ కూడా జరగలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 22,000 కోట్ల ఎక్కడ చేశారా? మరి ఇందులో మా ఎమ్మెల్యే గారి పాత్ర లేదంటారా? మరి ఇలా కొత్త రేషన్ కార్డు గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు పెద్ద ఎత్తున మరి నేను నచ్చారు. మీరు ఒక్కసారి మీ గ్రామాలలో ఎన్ని రేషన్ కార్డు ఇస్తున్నారు మీరు కాన్స్టిట్యూన్సీ కావచ్చు, సిరికొండ మండలం కాదు, జిల్లా వ్యాప్తంగా అడగండి, రాష్ట్ర వ్యాప్తంగా అడగండి. విపరీతమైనటువంటి రేషన్ కార్డు ఇవ్వాలి. ఎందుకంటే ఆ రేషన్ కార్డు ఉంటేనే ఇలా నిజమైన లబ్ధిదారుడికి చేయూత వస్తుంది. ఆ రేషన్ కార్డు ఉంటే దానికి రుణమాఫీ కావచ్చు ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. కాబట్టి ఇలా ప్రతి ఒక్కరు దాన్ని ఆలోచన చేస్తుంది. 49 లక్షల సుమారు 40 లక్షల ఇలా తెలంగాణలో కొత్త రేషన్ కార్డు ఇస్తుంది. మరి ఇందిరమ్మ ఇల్లు గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందంటే మళ్ళీ ఇయ్యలేదు. మరి ఇది అభివృద్ధి కాదా? అదేవిధంగా గృహజ్యోతి ఇలా పేదలు గ్రామీణ ప్రాంతాల్లో 80 నుంచి 80% మంది బిల్లులు కట్టలేదు. ఇది అభివృద్ధి కాదా? మరి అదేవిధంగా చూస్తే ఒక్కటి కాదు చెప్పుకుంటూ పోతే తక్కువ టైంలోనే మనకి ఎంత అప్పు ఉన్నా ఇలా సంక్షేమం ఎక్కడ ఆపింది? గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సంక్షేమం కావచ్చు,
కేసీఆర్ ఇచ్చినటువంటి సంఖ్య కావచ్చు, ఎక్కడ కూడా ఆపుతలేదు. నిన్న దినేష్ గారు ఒక మాట చెప్పాడు, కొండాపూర్ నుంచి కామారెడ్డి వెళ్లే రోడ్లో అది లేదని చెప్పి. అది ఎవరు చేస్తారు? కేంద్ర ప్రభుత్వం చేయాలా. ఇక్కడ ఎంపీ ఉన్నారు, ఎంపీ గారికి గతంలోనే ఇవ్వడం జరిగింది. మరి ఎవరు పట్టుకుంటారు? మరి ఆ మాత్రం తెలియకుండా ఎట్లా? అది క్లియర్స్ ఇచ్చేది డబ్బులకు కేంద్రం ఇవ్వాలి. మరి దానికి మీ దేశ పని కూడా మా ఎమ్మెల్యే గారు అంటే అది విచిత్రం ఉంది. మరి అదేవిధంగా మీరు సిరికొండ విషయంలో ఎమ్మెల్యే గారికి ఇంత ఎందుకు కోపం అంటే మేము చెప్తున్నాము, సిరికొండలో ఎంత అభివృద్ధి జరిగిందో ఇలా 18 నెలల్లో మేము నిర్మిస్తాం. మరి మీరు ఎంపీ గారు 6 సంవత్సరాలు అయింది, ఈ సిరికొండానికి ఏమని ఇచ్చిరా? కేవలం మా ఇంట్లో ఒక 10% ఇస్తే మేము దేనికైనా సిద్ధమని చెప్తున్నాం. మరి మీరు 8 మంది ఎంపీని గెలిపిస్తే ఏం జరగలేదు. కేవలం ఉత్తరప్రదేశ్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, అక్కడ తప్పితే మన వాటా మనకు అసలేదు. అది మీరు ఫస్ట్ అది కేంద్రము తీసుకొచ్చే విధంగా మేము కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాం. మరి పూర్తిగా సౌత్ రాష్ట్రాలను చిన్న చూపిస్తూ ఓన్లీ నార్త్నే సౌత్ ప్రేమ చూపిస్తున్నటువంటి బీజేపీ పార్టీ త్వరలోనే ఇవన్నీ కూడా గడప గడపకు తెలియపరుస్తాం. మరి త్వరలోనే బీజేపీ ఈ చేసినటువంటి చిన్న రాష్ట్రాలైనటువంటి ఇక్కడ కేవలం మన తెలంగాణ, కేరళకు నష్టం జరుగుతుంది. మరి మేమంటే 1 రూపాయికి మీరు ఇచ్చేది 40 పైసలు. మరి అదే నార్త్ లో 1 రూపాయికి 7 రూపాయలు ఇస్తుంది. ఇదే న్యాయం మేము అడిగితే వాళ్ళు చెప్పారు. కాబట్టి మీరు ఇచ్చేది ఏం లేదు, మా పైసలే కాబట్టి దాంట్లో ఖచ్చితంగా మా వాటా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి మన ఎంపీ గారిని కావచ్చు, ఇక్కడ గెలిపించినటువంటి 8 మంది ఎంపీలు కావచ్చు, మరి మీరు కూడా కేంద్రంకు చెప్పాలా, తీసుకొచ్చే బాధ్యత మీద ఉంటుంది. జై కాంగ్రెస్.